హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేసి చాలా మంది మెసేజ్లు పెట్టారు, స్టేటస్లు పెట్టారు. చూసిన తర్వాత అనిపించింది, ఎందుకు మదర్స్ డే రోజు మదర్స్ గురించి చెప్పారు, ఎందుకు ఫాదర్స్ డే గురించి ఫాదర్స్ గురించి చెప్పకూడదు అని ఒక తలం. రోజు ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్ గురించి, తండ్రుల గురించి విషయాలను మనం దేవుని యొక్క సన్నిధిలో ధ్యానం చేస్తున్నాం. ఈ స్టేటస్లు నేను చూసినప్పుడు చాలా విషయాలు నేను చూశాను, చాలా విషయాలు చూసాను. ఒక ఆయన అంటున్నాడు, సినిమా యాక్టర్ తడిగల రత్ని గారు అంటున్నాడు, ఏమంటాడు, ఎందుకో నాన్న చెప్పండి, ఏదో మీరు విన్నట్టే నేను ఒకటి అన్నట్టు, ఎందుకో నాన్న నువ్వు వెనకబడిపోయాడు అని ఒక ఆయన అంటాడు. ఇంకో ఆయన వచ్చి అది జస్ట్ ఇందాక ఒల్లూరు వెళ్తున్నప్పుడు ఎవరు స్టేటస్ పెట్టారు, పాస్టర్ గారు వినిపించారు. ఒక డైరెక్టర్ ఆయన అంటున్నాడు, ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే మిడిల్ క్లాస్ యొక్క ఆ తండ్రి గురించినటువంటి విషయాలు చెప్తూ దాంట్లో ఒక పాయింట్ నాకు నచ్చింది. ఏంటి అంటే కుమారులు కాదు కానీ బిడ్డలు డౌన్ ఫాల్ అవ్వకుండా ఉండడం కోసం హీట్ ఫాల్ చేసుకున్నాడు. అర్థమైంది నేను చెప్పింది, మీరు ఇన్నే ఉంటారు. వెనకబడి ఉండడం మనం పెట్టుకోవడం స్టేటస్ కాదు, చాలా మంది పెట్టినటువంటి విషయమే. ఏంటంటే పిల్లలు డౌన్ ఫాల్ అవ్వకుండా ఉండడం కోసం హెయిర్ ఫాల్ చేసుకున్నాడు. అప్పుడు అంటే గుర్తొచ్చింది, నా జుట్టు గుర్తొచ్చింది. నా జుట్టు కూడా అయిపోయింది, ఏమి లేదు ఇక్కడ, హెయిర్ ఫాల్ అయిపోయింది, నిజమే కదా. డౌన్ ఫాల్ అవ్వకుండా ఉండడం కోసం ఏం చేస్తాడంటే హెయిర్ ఫాల్ చేసుకుంటాడు. ఇంకేం తెచ్చుకుంటాడంటే బీపీలు, షుగర్లు వస్తాయి. పిల్లలు కూడా డౌన్ ఫాల్ అవ్వకూడదు, పిల్లలు ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా వారు బాధపడకూడదు, ఏ విధంగా తన యొక్క బిడ్డలు అనేటువంటి కూడా చిన్నగా ఉండకూడదు. మంచి ఉన్నతమైనటువంటి స్థానంలోనికే మన యొక్క బిడ్డలు, కుమార్తెలు అనేటువంటి వారు ఉండాలని తండ్రి ఏం చేస్తాడో తెలుసా, చాలా శ్రమ పడుతూ ఉంటాడు, చాలా ఆలోచిస్తూ ఉంటాడు బిడ్డల కోసం. ఎప్పుడు కూడా మీరు గమనించండి, తండ్రులు అనేటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే చాలా రోజులు ఏముంటది అంటే వారికి నిద్ర లేనటువంటి రాత్రులు గడిపేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. నిద్ర లేనటువంటి రాత్రులు గడుపుతూ ఉంటారు, వారికి నిద్ర పడదు. తన యొక్క కుమార్తె ఏ విధంగా నడిపించబడాలి, అదేవిధంగా కుమారుడు ఏ విధంగా నడిపించబడాలి, ఏ విధంగా కుమారుడు అనేటువంటి వాడు నడిపించబడాలని ఏదో రీతిగా ఏదో విధంగా ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు తన యొక్క బిడ్డల గురించి, తన యొక్క బిడ్డల గురించి ఆలోచించేటువంటి వాడే తండ్రి. అటువంటి తండ్రి నీ కోసం ఎంతగానో తల్లడిల్లిపోతున్నటువంటి తండ్రి యొక్క విషయంలో మనం చాలా మంది ఏం చేస్తామంటే ఈ దినమున ఏంటి, ఐ లవ్ యూ మై డాడ్, ఈ రోజు చాలా మంది యొక్క స్టేటస్ ఇయే ఐ మిస్ యూ మై డాడ్, ఐ మిస్ యూ మై డాడ్ అని కొంతమంది పెట్టుకున్నటువంటి వారు. అదే రీతిగా చాలా మంది అదే రీతిగా పెడతా ఉన్నారు, యు ఆర్ మై గుండెకాయ. నిజంగా పెట్టారు చాలా మంది, యు ఆర్ మై హార్ట్ అంటే గుండెకాయ. అది తెలుగులో చెప్పాను అంతే, నేనేమీ చెప్పలేదు కానీ దాన్ని తెలుగులో చెప్పాను అంతే. నువ్వు నా గుండెకాయ అని చెప్పేసి ఈ రోజు పెడతారు. రేపు మీ డాడీ ఎక్కడున్నాడట, మా బాబానా అంటారు. ఈ రోజు మాత్రం ఒక హార్ట్ లవ్ సింబల్స్ వచ్చేది ఆగోయ్యి. ఈ రోజు అంతా కూడా స్టేటస్ ఉండడానికి ఎంత చక్కగా వచ్చేది అంటే చక్కగా అనేకమైనటువంటి స్టేటస్లు అనేకమైనటువంటి వచ్చేస్తూ ఉంటాయి. కానీ రేపు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవమేమో వాటిని సంతోషపరిచేటువంటి రీతిగా నడుచుకునేటువంటి బిడ్డలుగా మనం ఉండనటువంటి పరిస్థితుల్లో ఈ కాలంలో మనం జీవించేటువంటి బిడ్డలుగా మనం ఉంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, కనుకనే ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతూ పోతా ఉన్నటువంటి విషయం పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, కొంతమంది తండ్రులు చేసినటువంటి విషయం, కొంతమంది తండ్రులు ఏ విధముగా చేశారు, తమ యొక్క బిడ్డల గురించి ఏ విధంగా వారు తాపత్రయపడ్డారు, ఏ విధంగా వారు ముందుకు వెళ్ళారు, ఏ విధంగా వారు తల్లడిల్లిపోయారు, వారి గురించి వారు ఏం సాధించారు అనేటువంటి విషయంలో కనుక ఈరోజు పరిశీలన చేసుకున్నట్లయితే ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయము మొదటి వచనం నుంచి కనుక మనం పరిశీలన చేసుకున్నట్లయితే
దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనిను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పారు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పరివారంలో ఇతరుని తన కుమారులకు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కత్తెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, గమనించండి ప్రియమైనటువంటి దేవునికి పిల్లరా, ఇక్కడ అబ్రహాము చేసినటువంటి త్యాగము మనకు కనిపిస్తూ ఉంది. త్యాగము చేయడానికి సిద్ధపడినటువంటి సంఘటన మనకు కనిపిస్తూ ఉంది. ఆయన ఏమాత్రము కూడా వెనక తీయలేదు, ఏమాత్రము కూడా ఆయన వెనకడుగు వేయలేదు, ఏమాత్రము కూడా వెనకడుగు వేయలేదు. ఇదిగో ఇస్సాకును నీవు తీసుకొచ్చి నాకు బలి నాకు సమర్పించే, నీ కుమారుడు నాకు సమర్పించు అనేటువంటి విషయము ఆ యొక్క అబ్రహాము తండ్రి అయినటువంటి అబ్రహాము మనకు తెలియపరిచినప్పుడు ప్రభువు మీద ఆయన ఏముందంటే విశ్వాసం ఉంది. ఏముంది? విశ్వాసం ఉంది. విశ్వాసమును బట్టి తన కుమారుడిని అర్పించడానికి కూడా సిద్ధపడలేదు. ఎందుకంటే ఒకవేళ నేను అర్పిస్తే నిజంగా దేవుడు కోరుకుంటే నాకు ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదమును బట్టి, ఆయన నాకు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి ఆయన తప్పకుండా నా యొక్క సంతానము అభివృద్ధి పరుస్తానన్నాడు. అభివృద్ధి పరుస్తానన్నటువంటి ప్రభువు ఏ మాత్రము కూడా నా యొక్క కుమారుణ్ణి బలి తీసుకోడు, ఏ మాత్రము కూడా బలి అర్పణ అనేటువంటిది ఆయన చేయించనివ్వడు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసమును బట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? కుమారుని సిద్ధపరిచి తీసుకుని వెళ్ళాడు, కట్టెలు తీసుకెళ్ళాడు, గాడిదకి కళ్ళకి గంతలు కట్టాడు. అనేక మంది ఆ యొక్క పరివారం ఉన్నారు, అనేక మంది పరివారంలో ఒక ఇద్దరు పరివారం తీసుకుని అక్కడికి వెళ్ళాడు. ప్రియమైనటువంటి దేవులకు వెళ్ళారా, చూడండి, ప్రభు 12వ వచనం వరకు ఇంటికి వెళ్ళిన వరకు ఒకసారి చదవండి. అక్కడ జరిగినటువంటి విషయాలు, తండ్రి కుమారులు వచ్చిన జరిగినటువంటి సంఘటన, సంభాషణ, వారు మాట్లాడుకుంటున్నటువంటి విషయము ప్రియమైనటువంటి దేవులకు పిల్లరా, ఈ కాలంలో ప్రియమైనటువంటి దేవులకు పిల్లరా మనము ఏ విధముగా ఉన్నామో తెలుసా? ఆ రీతిగా మనము నడిపించబడేటువంటి బిడ్డలుగా మనము ఉండాలి. రీతిగా మనం నడిపించబడేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. నీ కుమారు గురించి అయ్యా నువ్వు ఏ విధంగా ఉన్నామంటే తల్లడిల్లిపోయేటువంటి బిడ్డలుగా మనం ఉంటూ ఉన్నాం. ఆలోచించేటువంటి బిడ్డలుగా మనం ఉంటూ ఉన్నాం. అబ్రహాము అయ్యా కుమారుని కూడా ఏం చేయలేదు తెలుసా? ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలరా, ఏం చేయలేదు? సమర్పించడానికి ఏ మాత్రము కూడా వెనకడుగు వేయలేదు. ఈరోజు చూడండి, అబ్రహాము సంతానం, ఇస్సాకు సంతానం ఈ రోజు పిలువబడుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్పినటువంటి కార్యము చేయడానికి ఏ మాత్రము వెనకడుగు వేయనటువంటి వాడే తండ్రి. తండ్రి చెప్పినటువంటి కార్యము, అయ్యా యెహోవా దేవుడు చెప్పినటువంటి కార్యము, ప్రభు చెప్పినటువంటి కార్యము, దేవుడు చెప్పినటువంటి కార్యము ఏ మాత్రము కూడా చెయ్యరు అనేటువంటి మాట మనమైతే మనం ఏం చేస్తాం? మనమైతే ఏం చేస్తాం? అదే ప్లేస్ లో అబ్రహాము స్థానంలో మనం ఉంటే కనుక మనం ఏం చేసేటువంటి బిడ్డలుగా ఉంటాం? ఏం చేద్దాం? ఈరోజు నేను నిలబడి వాక్యం చెప్తా ఉన్నాను. వాక్యం చెప్తున్నాను. నా తల్లిదండ్రులు, నా తండ్రి నన్ను మొట్టమొదటి సమర్పించలే, దేవుడి పరిచయం నన్ను సమర్పించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ పంపించాలనుకున్నారు? అమెరికా పంపించేయాలనుకున్నారు. అమెరికాలో ఉండాలి అని అమెరికా పంపించడానికి ప్లాన్ చేశారు. అవలా, అది జరగల. ఉద్యోగం వచ్చింది, ఆయన ఉద్యోగం చేసుకుంటాడు, పరిచయం ఇంకేముండదు వీటికని చెప్పి చాలాసార్లు అనుకున్నారు. ఎప్పుడైతే నాన్నగారు క్యాన్సర్ అనేటువంటి ఒక వ్యాధి తన శరీరంలోకి వచ్చినప్పుడు నన్ను పిలిచారు. నన్ను పిలిచి నిలబడన్నారు. ఏమి నిలబడు అనేటువంటి మాట చెప్పారు. అప్పుడు సమర్పించాడు. అప్పుడు సమర్పించిన తర్వాత చాలా మంది అన్నారు ఈడేం వాక్యం చెప్తాడు, ఈడెక్కడ నిలబడతాడు, ఈడెక్కడ నిలబడతాడు, ఈడెక్కడ వాక్యం చెప్తాడు, ఈడెక్కడ నిలబడి వాక్యం చెప్తాడు. అప్పుడు మనం మీకు చెప్పారు కదా చాలా సార్, మంచి బాగా తిరిగి కూడా ఉంటాయి.
మంచి బాగా బాగా తిరిగివాడు. గంటలకంటే ప్రిమరికి పడి దేవుడికి పిల్లలు ఒక విషయం చెప్తున్నాడు. నేను అప్పుడు ఆ కాలంలో నేను వాడేటువంటి చెప్పులు, ఆ కాలంలో 90లో నేను వాడేటువంటి చెప్పులు మెండబెట్ట కొనివ్వండి కాదు, హైదరాబాద్ వెళ్తే అబిడ్స్లో హాలీవుడ్ అని ఒక పెద్ద షోరూమ్ ఉండేది. హాలీవుడ్ షోరూమ్ అని అబిడ్స్లో ఉండేది. అక్కడికి వెళ్ళి స్పెషల్గా అక్కడికి వెళ్ళి చెప్పులు కొనివ్వండి. అప్పుడే ఆ కాలంలోనే 1500 నుంచి 2000 బచ్చులు ఉండేటువంటి చెప్పులు వాడేవాడు. ఇప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత, పిల్లలు పెరిగిన తర్వాత, అప్పుడు నేను కుమారుడిని కాబట్టి అలా ఖర్చు పెట్టాను. ఇప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత 500 రూపాయల చెప్పులు వాడుతున్నారు. వాళ్ళు 3000 రూపాయల చెప్పులు వాడుకుంటున్నారు. ఎవరో కుమారు 3000 రూపాయల చెప్పులు అయితే అలాగే మార్చేయట్లేదండి. అప్పుడు చాలా కాలం నుంచి అదే 3000 రూపాయల చెప్పులు, 4000 మొత్తంగా చెప్పులు ఇప్పటికీ అయ్యే వాడుతున్నారు. నన్ను మళ్ళీ కొంతమంది కూడా అడగలేదు. ఆ విషయంలో మాత్రం నేను వాళ్ళకి నేను ఏంటంటారు మెచ్చుకుంటాను. కానీ ఏంటంటే ఒక విషయం చెప్తాను, కుమారుడు గురించి ఏం చేయడానికైనా సిద్ధపడతాం. కుమారుడు గురించి ఏం చేయడానికన్నా, బిడ్డల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేటువంటి బిడ్డలుగా మనం ఉంటాం. ప్రియమైనటువంటి దేవులకు బిడ్డల అప్పుడు అలా తిరిగేటువంటి సమయంలో ప్రభు ఆ యొక్క నాన్నగారి యొక్క సమర్పణ, నువ్వు నిలబడు అనేటువంటి మాట చెప్తారు. నా పక్కన తిరిగి గొడవలతో అంట, ఇటు దావీదు అంటే బాబా వీడికి టాలెంట్ వీడికి తెలియదు, లోపల చాలా టాలెంట్ ఉంది అని కూడా అంటే. ఈరోజు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డల దేవుడు ఇచ్చినటువంటి తలాంతు, ప్రభు ఇచ్చినటువంటి తలాంతు. పోయిన వారం టైం మార్చారు, ఏం చేశారు, టైం మార్చారు. చాలా మంది ముఖాలు మాడిపోయింది. నేను చూశాను, నేను చూస్తూ ఉంటుంది, జ్ఞాపకం ఉండండి. ఈ ఏదో వాక్యం చెప్పిపోతున్నాడా, మీ ముఖాలు ఎలా మారుతాయో నాకు తెలుసు. దేడి ఎండలో తగ్గలేదు, ఎండలో ఏం తగ్గలేదు, ఇదేమో టైం మార్చేసాడు, ఏంట్రా బాబు టైం మార్చాడు. చాలా మంది ముఖాలు ఒకలాగా కనపడ్డారు. ఎందుకు మార్పించాడు దేవుడు? వాతావరణం ఎలా ఉంది? చల్లబడిపోలేదా? అదే చెప్పాను ఆ రోజు. చల్లబడిపోతుంది, ఋతుకోణంలో వచ్చేసినాయి అంట. అందుకని మారిపోతుంది, మీరు కంగారు పడకండి, అందుకని టైం మార్చుకుందాము. మళ్ళీ మామూలుగా యథావిధిగా చక్కగా మంచి వాతావరణాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. అంటే అటువంటి కళ అసలు ఏమీ నిలబడ్డావు, ఏ విధంగా కూడా సేవ చేయలేడు, పరిచయం చేయలేడు అని ఈ రోజు ప్రియమైనటువంటి దేవుడు కూడా ఆ రోజుల్లో అనుకున్నటువంటి వారు ఈ రోజు నేను చెప్పినటువంటి వాక్యం విని ఈడాడేనా, ఈడాడే అప్పుడు అలా ఉన్నవాడు ఇప్పుడు ఇలా వాక్యం చెబుతున్నాడు నిజమే అన్నటువంటి రీతిగా ఈరోజు చాలా మంది ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకు? ఆ రోజున తండ్రి ఏం చేశాడు? సమర్పించాడు. అబ్రహామును ఏం చేశాడు? సమర్పించాడు. సమర్పించిన తర్వాత ఆ ప్రభు ఆయన నిలబెట్టుకున్నాడు. ఇస్సాకు సంతానం అని చెప్పి ఈరోజు పిలువబడేటువంటి పరిస్థితి. హల్లెలూయా. అటువంటి రీతిగా ఉండాలి, అటువంటి త్యాగం కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి. నీ తండ్రి నీ కోసం ఏ త్యాగమైనా చేయడానికి సిద్ధపడతాడు తెలుసా? తండ్రి ఏ త్యాగం చేయడానికైనా సిద్ధపడతాడు. దాంట్లో డౌట్ ఏం లేదు, దాంట్లో అనుమానమే లేదు. ఎంతటి త్యాగం చేయడానికైనా సిద్ధపడేటువంటి వాడే తండ్రి అనేటువంటి వాడు. ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. నీ కోసం ఎంత ప్రయాసపడడానికైనా సిద్ధపడతాడు. ప్రియమైనటువంటి దేవుడు కూడా నాకు తెలిసినటువంటి తండ్రి ఉన్నాడు. కుమారుడు కుమార్తె ప్రభు అనుగ్రహించాడు. ఈరోజు కుమారుడు కుమార్తె కూడా ఒకే కంపెనీలో ముంబైలో ఉద్యోగం చేస్తారు. అయినా సరే తండ్రి ఇప్పుడుకి కూడా పొలంకి ఎలాగెళ్తాడు తెలుసా? లుంగి కట్టుకుని సైకిల్ దొక్కుని వెళ్ళిపోతాడు. నీకేమిచ్చాడు? నీకేం కొనిచ్చాడు? ఆయన సైకిల్ దొక్కుని వెళ్ళిపోతున్నాడు. మనకేమిచ్చాడు? ఏ బండి కావాలంటే ఆ బండి ఇచ్చాడు. అవును కదా? ఏ బండి కావాలంటే ఆ బండి, ఏది కావాలంటే అది నీకు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంటా ఉన్నాడు తండ్రి అనేటువంటి వాడు. అటువంటి తండ్రిని నువ్వేం చేయాలి తెలుసా? అవమానపరచద్దు, గౌరవించు. నీ తల్లిదండ్రులను గౌరవించు, నువ్వు సన్మానించు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయ్యేటువంటి రీతిగా ప్రభు ఈ రోజు నిన్ను నిలబెడతాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు. ఉన్నతమైనటువంటి స్థానంలో తండ్రిని తల్లిని గౌరవించినటువంటి వాడు ఈ రోజుకి ఎవరు కూడా చెడిపోయాడు అనేటువంటి రీతిగా ఎవరన్నా చెప్పగలుగుతారా?
తల్లిదండ్రుల మాట విన్నటువంటి వాడు ఎవరైనా, ఏ కుమారులైనా ఏ కుమార్తెలైనా చెడిపోయినటువంటి వారు ఉన్నారా? తల్లిదండ్రుల మాట విన్నారు, గౌరవించారు. ఈరోజు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, తండ్రి మాటను బట్టి, గౌరవించినటువంటి మాటను బట్టి ఈరోజు అటువంటి బిడ్డలు ఏం చేయబడాలో తెలుసా? ఆశీర్వదించబడినటువంటి బిడ్డలుగా ప్రభువు నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే ఆదికాండం 37 వచ్చాయి. ఆదికాండం 37 వచ్చాయి. 33 వచనం నుంచి 34 వచ్చింది. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుడి నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనక నేను అంగలార్చుచు మృతుల లోకములకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఈ ఏడ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యాకోబు తన యొక్క కుమారుడైనటువంటి యోసేపును కొరకు ఏం చేశాడంటే అంగలార్చాడు. ఏం చేశాడు? యోసేపును గురించి అంగలార్చాడు, ఏడ్చాడు, బాధపడతా ఉన్నాడు, తల్లడిల్లిపోతా ఉన్నాడు. కుమారుడు ఏమైపోయాడో, కుమారుడు నిజంగా చనిపోయాడా? ఇదిగో అంగీ ఇవ్వబడింది, ఆ అంగీకంతా కూడా రక్తం ఉంది అని నా కుమారుడు చనిపోయాడు, నా కుమారుడు చనిపోయాడు అనేటువంటి బాధతో, ఎంతో దుఃఖముతో తండ్రి ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? ఏడుస్తూ ఉన్నాడంట, అంగలారుస్తూ ఉన్నాడంట. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, కన్నీరు విడిచాడు తండ్రి, కన్నీరు విడిచాడు. ఆ కన్నీటిని ఎవరు చూశారంటే ప్రభువు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అధిపతిగా నేను నియమించాడు. ఏం చేశాడు? ఒక అధిపతిగా నియమించబడ్డాడు. గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలోనికి అడుగు పెట్టబడ్డాడు. ఎవరు? యోసేపు. యోసేపు అడుగు పెట్టగలిగినటువంటి శక్తి ఉందంటే దానికి కారణం ఏంటి అంటే తండ్రి ఏం చేశాడు తెలుసా? ఆ పోతేపోయాడులే, పోతేపోడు చనిపోడు అంటారు కదా, చనిపోడులే అని చెప్పి వదిలేదు. చాలా కాలం అతని గురించి అంగలార్చుచు ఏం చేస్తా ఉన్నాడంట? చాలా కాలము అతని గురించి ఏం చేశాడంట? అంగలార్చాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో కష్టములు అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. అయ్యే కుమారుడు చనిపోయాడు అంటారు కదా, ఆ చనిపోయాడు కదా, ఇంక వదిలేస్తామని చెప్పి అతని గురించి వదిలించిపెట్టలేదు. ఒక రాయబడినటువంటి వాక్యము కనుక మనం గమనించినట్లయితే ఆయన చాలా కాలము ఏమన్నాడా? చాలా కాలము కుమారుడైనటువంటి యోసేపును కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట? అంగలారుస్తూ ఉన్నాడంట. ప్రియమైనటువంటి దేవునికి వెళ్ళారా, రోజు ప్రియమైనటువంటి దేవునికి వెళ్ళారా, నీ తండ్రి నీకు కనిపించడు కానీ నీ గురించి ఏం చేస్తాడు తెలుసా? తల్లకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ కుమారుడు బయటికి వెళ్ళాడు, క్షేమంగా వచ్చాడా? కుమారుడు క్షేమంగా వచ్చాడా లేదా? ఆలోచిస్తారా? ఆలోచించరా? బిడ్డ గురించి ఏమంటే
ఆలోచించరా? బాధపడరా? ఆలోచనతో, ఇందాక మీరు చెప్పాను, ఆలోచనతో ఏమొచ్చేస్తుందంట? బీపీలు షుగర్లు వచ్చారు. ఏమొచ్చేస్తున్నాయి? బీపీలు షుగర్లు వచ్చేది తప్ప పిల్లల గురించి ఆలోచించనేటువంటి తండ్రి అనేటువంటి వాడు ఉండడం. వాళ్ళ గురించి ఏదో ఒక సమయంలో ఏం చేసి ఉంటారంటే, బిడ్డల గురించి కన్నీరు విడిచినటువంటి తల్లిదండ్రులు అనేక మంది ఈ కాలంలో ఉన్నారు. మన కొరకు అంగలార్చినటువంటి వారు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకి తండ్రిని గురించి అంగలార్చేటువంటి వాడు ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలిసిన పెద్దవాడు ఎవరో చెప్పి తెలుసు కదా. అది ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. ఏంటి అకౌంట్? చెర్రీ బ్లాగ్స్ అనేటువంటి ఒక అకౌంట్ అనేటువంటి ఉంటాడు. ఆ అకౌంట్ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెర్రీ బ్లాగ్స్ అని చెప్పేసి ఒక బ్లాగ్ ఒకటి ఉంది. దాంట్లో నేను వీడియోలు చేస్తూ ఉంటాడు. హాయ్ ఫ్రెండ్స్ అంటాడంట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇక్కడికి వెళ్ళాను, మరి చూశాను, మరి తిన్నాను, ఇది తిన్నాను అని చెప్పాడు. రెగ్యులర్గా వారంలో 3-4 వీడియోలు పెడతా ఉంటాడు. వారంలో 3-4 వీడియోలు పెడతాడు. అవునా? పెడతాడు. ఈ మధ్యకాలంలో ఒక 15 రోజుల నుంచి మొన్నటి వరకు కూడా ఒక 15-20 రోజులు ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. చాలామంది కూడా అడిగారు, ఏమని అనగా ఏంటనే అప్లోడ్ చేయట్లేదు, వీడియోలు పెట్టట్లేదు, వీడియోలు రావట్లేదు. దానికి ఒక కారణం ఒకటి ఉంది. అక్కడ ఒక వీడియో ఒకటి అప్లోడ్ చేసి దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది. ఒక టీము ఐపీఎల్లో టీంలో కప్పు కొడితే వాళ్ళు ఎవరెవరో సంబరాలు చేసుకుంటూ ఇటు వీడియో తీసి పెట్టాడు. దానివల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అదే టైంలో ప్రభువు ఎందుకో మరి తెలియదు కానీ సరదాగా ఎప్పటి నుంచి అంటారు, సాల్వ్ వెళ్దాం అని డాడీ అని చెప్పేసి సరే రేపు వెళ్ళిపోవడం మంచిది. వెళ్ళిపోయాను. ఆ రోజు టిఫిన్ చేద్దాం నాకు ఫోన్ వచ్చింది. ఎక్కడ ఉన్నావు నేను అన్నాడు. సాలూరు రాను. చెర్రీగడ ఎక్కడ ఉన్నాడంటే సాలూరు నాతో పాటు ఉన్నాడంటే, సరే ఇలాగ అయ్యింది, మేము చూస్తున్నాంలే, అటు మా బాబాయ్ అని పిలిచాడు, ఇబ్బంది ఏమి ఉండదు, మీరు కంగారు పడద్దు, మీరేమో ఇది అవ్వద్దు అంటే కంగారు ఉంటుందా తండ్రికి? ఉంటుందా? పర్లేదు అది చూసుకుంటానన్నారు కదా, వదిలేస్తానా? అది మళ్ళీ ప్రాబ్లం రెక్టిఫై వరకు సరిగ్గా నిద్రపోయింది లేదు. సరిగ్గా వీళ్ళు వచ్చిన తర్వాత అంతకుముందు ఆడ విషయంలో ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన బట్టి ఆ తర్వాత నుంచి ఏ చిన్న సంఘటన జరిగినా నాకు బీపీ డౌన్ అయిపోతుంది. శివలింగ్ వచ్చారు. అదే సంఘటన నా ఫ్రెండ్ విషయంలో ఒక సంఘటన జరిగింది. అప్పుడు కూడా అదే విధంగా బయటికి తీసుకొచ్చాడు మా స్నేహితుల ద్వారా. ఇప్పుడు కూడా అదే విధంగా తీసుకొచ్చాడు. కానీ ఆ ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ అయ్యేటంత వరకు కూడా టెన్షన్ కదా. మొన్న జూన్ 10 అడిగాడు, డాడీ తమ్ముడు రోజు కదా, మంచిగా చేసుకోరా, అంతే తప్పించి ఇటువంటి రిస్క్లో పడి చేయొద్దు అని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళా మామూలుగా హాయ్ ఫ్రెండ్స్, సాలూరు వెళ్ళాను, వాచిపేట వెళ్ళాను, ఈ కోనం వెళ్ళాను, లతా వాటర్ ఫాల్స్ వెళ్ళాను అని చెప్పి చక్కగా వీడియోలు పెట్టుకున్నాను. అంటే ప్రాబ్లం అనేటువంటిది బిడ్డలకు వచ్చినప్పుడు ఏ తండ్రి అయినా సరే, ఎవరైనా సరే ఏ విధంగా ఉంటుంది తెలుసా? యాకోబు పరిస్థితే. యాకోబుకు మరలా తన యొక్క కుమారుడు బ్రతుకున్నాడు, అధిపతిగా చేయబడ్డాడు, అధికారిగా ఉన్నాడు అనేటువంటి విషయము తెలిసేటంత వరకు కూడా బాధపడతానే ఉన్నాడు, తల్లడిల్లిపోతానే ఉన్నాడు, కృంగిపోతానే ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాట ద్వారా ప్రభు మనకు తెలియపరిచేటువంటి విషయం ఏంటో తెలుసా? మనము ఈ తండ్రి మీ కొరకు ఏం చేస్తున్నాడంటే అంగలారుస్తూ ఉన్నాడు. కనుక ఆ తండ్రి యొక్క అంగలార్పును ఈరోజు ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఉండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తండ్రిని సంతోషం పెట్టేటువంటి రీతిగా మనము యవన కాలంలో ఉండినటువంటి బిడ్డలకు ప్రాముఖ్యంగా తెలియపరుస్తున్నాడు.
అదే విధంగా తల్లిదండ్రులు ఉన్నటువంటి బిడ్డలకు నేను తెలియపరుస్తూ ఉన్నాను, అత్తమామలు ఉన్నటువంటి బిడ్డలకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. వాళ్ళందరూ కూడా ఎటువంటి వారు తెలుసా? మీకు తండ్రితో సమానమైనటువంటి వారు. అది ఎలా పట్టుబడతారు? తండ్రితో సమానమైనటువంటి వారు, మీ తండ్రికి సమానులైనటువంటి వారు అందరూ కూడా. రోజు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, మీరందరూ కూడా నా విషయమే గమనించండి. నేను కూడా మీకు అందరికీ తండ్రి సమానమైనటువంటి వాడిని. అటువంటి వాడిని తండ్రి సమానమైనటువంటి వాడిని. అటువంటి తండ్రి సమానమైనటువంటి మనకు కూడా నాకు కూడా సంతోషపరిచేటువంటి రీతిగా మీరు నడుచుకునేటువంటి బిడ్డలుగా ఉండాలి. సంతోషపరిచేటువంటి రీతిగా నడుచుకునేటువంటి బిడ్డలుగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. చూడండి, నేను ఎంత ప్రయాసపడి వస్తా ఉన్నాను మీ మధ్యకి. ఒక సర్క్యులర్ వచ్చింది. టుడే 21st of June is a yoga day, so nobody has a holiday on the occasion of yoga day అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే, రే బాబు 21వ తారీఖు యోగా దినోత్సవం కాబట్టి ఎవరికి సెలవులు లేవు, ఉదయం 6 గంటలకల్లా డిగ్రీ కాలేజీలో ఉండాలి అన్నారు. నేను ఉదయం 6 గంటలకే 6:30కే ఎక్కడున్నాను? మెండపేటలో ఉన్నాను. ఎక్కడున్నాను? మెండపేటలో ఉన్నాను. అటువంటి కష్టం నిజంగా ఆ ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలోనే జరిగినటువంటి సంఘటన. సరిగ్గా ఎన్ఐడికి వచ్చాం. మంచి పాస్ట్ మొత్తం బయలుదేరినప్పటి నుంచి వర్షమే. అటువంటి వర్షంలో ఎన్ఐడి దగ్గరికి వచ్చినప్పటికీ ఎన్ఐడి ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ అయింది. సమయం జరిగితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్ అయితే మా డ్రైవర్ అత్యుత్సాహంతో ఏం చేశాడు, త్వరగా వెళ్ళిపోవాలి, ఎంత ట్రాఫిక్ ఎప్పుడుగో క్లియర్ అవుతుంది అని ఏం చేశాడంటే ఆ కింద నుంచి పోనిచ్చాడు. ఫ్లైఓవర్ కింద నుంచి పోనిచ్చాడు. ఆ ఫ్లైఓవర్ కింద ఒక విధంగా కట్టారు. ఏంటి అంటే నడవడానికి ఒక ఫుట్పాత్ లాంటిది కట్టారు. కట్టిన తర్వాత సాలూరు బస్సు ఎప్పుడన్నా మీరు చూడండి, ఫుల్ ప్యాక్ ఉండదు. అంటే ఏంటంటే వచ్చినప్పుడు ఫుల్ లగేజ్ వేసుకుని వస్తాడు, వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ లగేజ్తో వెళ్తాడు. ఇది చూశాడు, వెళ్ళిపోతానుకున్నాడు, పైన ఉన్నాయనేటువంటి విషయం మర్చిపోడు. ఎప్పుడైతే ముందుకు వెళ్ళాడో ఆ పైన కట్టి అన్ని కిందడిపోయాడు. ఆ పైన అంతా వంగిపోయింది. దాంట్లో ఉన్నాయన్ని పునాసనం ఉంది. పునాసనం ఇంత ఉంటాయి కదా, ఆ మాలు మొత్తం కింద పడిపోయింది. ఒక 500 కాయలు. వాటిని ఎత్తి మళ్ళీ పొచ్చు వేసాం. మరి అవన్నీ తీయకపోతే ముందుకెళ్ళ బస్సు ఎప్పుడు వస్తామో తెలియదు. అవన్నీ మోసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి పాప అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బాగా సహకరించారు. కొంతమంది అయితే కారులో వేసుకుని పోయారు. ఆడి కప్పులు తింటే అర్థం కాదు. ఆటో డ్రైవర్లు వచ్చి పాప కష్టపడి పని చేసుకుని ఆటో డ్రైవర్లు వచ్చి వెళ్ళి బస్సులో వెళ్తే వీడు కారులో స్టైల్ ఎదిగాడు. వీడు కూడా స్టైల్ సాయం చేస్తాడేమో అనుకున్నాను. 30 కాయలు కట్టుకున్న కారు వేసుకుని పోయాడు. రాత్రి పరిస్థితి అది. నిద్ర లేదు. అయినా సరే తండ్రి స్థానంలో నిలబడి రోజు ఫాదర్స్ గురించినటువంటి వాక్యం చెప్పడానికి దేవుడికి గొప్ప కృపను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళా రాత్రికి 8:49. మళ్ళా పరిగెట్టడమే. ఇప్పుడు మళ్ళా ఒల్లూరు వెళ్ళాలి, ఇక్కడ పెళ్లికి అటెండ్ అవ్వాలి. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మెండపేటలో పెళ్లికి అటెండ్ అవ్వాలి. అందుకని ఈరోజు కలర్ఫుల్ షర్ట్ అయినా అంతే తప్పించి అంతకని స్పెషల్ ఏం కాదు. ఫాదర్స్ డే అని చెప్పి స్పెషల్గా వచ్చానని మాత్రం అనుకోవాలి. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ధ్యానం చేసుకున్నాం? ఇద్దరు. మొదటి వారు అబ్రహాము, రెండవ వారు యాకోబు, మూడవది చూసినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, నా ముందు ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, నీలో సాగెదనయ్యా.
యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చారు. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 3వ తండ్రిగా చూపించబడుతున్నటువంటి వారు ఎవరంటే యోబు. యోబు నిత్యము ఏం చేసేవాడంటే తన కుమారుల నిమిత్తము, తన యొక్క బిడ్డల నిమిత్తము ఆయన నిత్యము ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. నిత్యము కూడా ఆ యొక్క కుమారుల నిమిత్తము, కుమార్తెల నిమిత్తం, తనకు ఇవ్వబడినటువంటి సంతానం నిమిత్తము ఆయన ఏం చేసేవాడంటే నిత్యము ఆయన ప్రార్థన చేసేవాడు. నిత్యము ఆయన ప్రార్థన చేసేవాడు. అక్కడ అంటున్నాడు నిత్యము అలాగున చేయుచుండెను అనేటువంటి మాట తెలియపరిచాడు. ఇప్పుడు తండ్రులైనటువంటి వారికి తెలియపరుస్తున్నారు, నీ కుమారులు ఆశీర్వదించబడాలి, నీ కుమారులు ఆశీర్వదించబడాలి, నీ కుమారులు ఉన్నతమైనటువంటి స్థానంలోకి అడుగు పెట్టాలి అంటే తండ్రులైనటువంటి వారు చేయవలసినటువంటి తల్లి ఎలాగన్నా ప్రార్థన చేస్తుంది. తల్లి ప్రార్థన చేస్తుంది. తల్లి ప్రార్థన చేయకుండా ఉండదు. నిత్యము ఎడదగ్గర ప్రార్థన చేసేటువంటిది తల్లి. అదే రీతిగా నీ కుమారులు ఉన్నతమైనటువంటి స్థానంలోనికి అడుగు పెట్టాలి. ఆ వారు లోక సంబంధమైనటువంటి రీతిగా వారు నశించుకోకుండా ఉండాలి అంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఇప్పుడు చేయవలసినటువంటి కార్యం ఏంటంటే తండ్రి అయినటువంటి వాడు ఎవరున్నారో, తండ్రిగా పిలువబడుతున్నటువంటి వారు ఎవరున్నారో, తండ్రి స్థానంలో నిలబడినటువంటి వారు ఎవరున్నారో ప్రియమైనటువంటి దేవుని పిల్లరా చేయవలసినటువంటి కార్యం ఏంటి అంటే నీ బిడ్డల గురించి నిత్యము ప్రార్థన చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అటువంటి ప్రార్థన చేశాడు. సాతానుడు శోధించాడు. సాతానుడు శోధించి ఆ కుమారులైనటువంటి వారు పోయారు. కానీ మరలా తిరిగి ప్రభువు బహుగా ఆయన తిరిగి మరలా ఆశీర్వదించాడు. హల్లెలూయా. బహుగా ఆయన ఆశీర్వదించాడు. కోల్పోయినటువంటి దానిని అంతటిని కూడా ప్రియమైనటువంటి దేవులకు పెట్టారు. మరలా తిరిగి ఆయన వారికి ఇచ్చాడు. ప్రార్థనలో అంత శక్తి ఉంది. ప్రార్థనలో అంత శక్తి ఉంది. ప్రియమైనటువంటి దేవులకు వెళ్ళారా మీరు గమనించండి. నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. నీవు ప్రార్థించినప్పుడు ప్రియమైనటువంటి దేవులకు వెళ్ళారా నీ జీవితంలో నీవు ఊహించినటువంటి కార్యాలు ఆయన అద్భుతమైనటువంటి రీతిలో నీకు జీవితంలో ఆయన జరిగిస్తాడు. నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. ప్రార్థనలో నమ్మకముతో ముందుకు వెళ్ళేటువంటి బిడ్డలుగా మనం నడిపించబడేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ప్రియమైనటువంటి దేవునికి వెళ్ళాలి. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు యోబు ఏ విధంగా అయితే కోల్పోయినటువంటి వాటిని అన్నిటిని కూడా మరలా తిరిగి పొందుకున్నాడో ఆ కోల్పోయినటువంటి వాటిని అన్నిటిని కూడా ప్రభువు మరలా తిరిగి మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమాత్రము కూడా ప్రియమైనటువంటి దేవునికి వెళ్ళాలి నిన్ను విడిచిపెట్టి వేసేటువంటి వాడు ఆయన ఏమాత్రము కూడా కాదు. తండ్రి తమ కుమారులను తన యొక్క బిడ్డలని ఏ విధముగా అయితే కంటికి రెప్పవలే కాపాడుతాడో అదే రీతిగా తండ్రి నేనేం చేస్తాను తెలుసా కంటికి రెప్పవలే నిత్యము ఆయన నిన్ను కాపుదలగా కాచేటువంటి వాడిగా ఆయన ఉంటూ ఉన్నాడు అనేటువంటి విషయము దేవుని యొక్క సన్నిధిలో ఆయన తెలియపరుస్తున్నాడు. ఎంతమంది ధ్యానం చేసుకున్నాం? ముగ్గురు. మొట్టమొదటిగా అబ్రహాం, 2 యాకోబు, 3 యోబు, 4వదిగా మనం పరిశీలన చేసుకున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనం. మొత్తినందున బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వది ఇక్కడ చూసినట్లయితే ఎవరో దావీదు. దావీదు మహారాజు ప్రభు యొక్క ఉగ్రతని బట్టి ఆయన మొత్తినప్పుడు తన యొక్క కుమారుడు ఆ యొక్క బిడ్డ ఏం చేయబడ్డాడు అంటే బహుగా జబ్బుపడ్డాడు. బహుగా జబ్బుపడినప్పుడు తండ్రి అయినటువంటి దావీదు చేసినటువంటి పని ఏమిటంటే ప్రియమైనటువంటి దేవునికి కూడా ఉపవాస ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన.
తండ్రులు చేయవలసినటువంటి ప్రార్థన. తండ్రి ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాన్ని జరిపిస్తాడు. దేవుడు గొప్ప కార్యము జరిపిస్తాడు. మరి నిజమే, మరి ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఒకసారి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రత అనేటువంటిది ఏ విధంగా పోయింది అంటే, ఎప్పుడైతే దావీదు ఉపవాస ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే దావీదు ఉపవాస ప్రార్థన చేశాడో, నిజంగా ఆ బిడ్డను కోల్పోయాడు. కానీ మరలా వెంటనే ఆయన ప్రభు ఏం చేశాడో తెలుసా? ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, జ్ఞాని అయినటువంటి సొలొమోనుడు మరలా తిరిగి ఆయనకి బహుకరించాడు. హల్లెలూయా. జ్ఞాని అయినటువంటి సొలొమోనుడు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా ఆయన బహుకరించాడు. రోజు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, తండ్రులైనటువంటి వారు, తండ్రిగా ఉండినటువంటి వారు చేయాల్సినటువంటి కార్యం ఏమిటి అంటే, వారి బిడ్డల గురించి ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. రోజు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలు ఒక విషయం గమనించండి. ఈ మధ్యకాలంలో పిల్లలందరికీ కూడా ఏముంటున్నాయి? ఎక్కువగా ప్రాబ్లమ్స్, ఎక్కువగా ఏదో ఒక జబ్బు పడేటువంటి పరిస్థితి. ఎక్కువ మంది చూసినట్లయితే వైట్ సెల్స్ తగ్గిపోతున్నాయి, లేదంటే సమ్ ఇన్ఫెక్షన్స్ బట్టి పిల్లలు ఏం చేస్తున్నారంటే జబ్బు పడుతూ ఉన్నారు. జబ్బు పడినప్పుడు తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడుతుంటే హాస్పిటల్లో వచ్చిన కాలంలో ఏమైపోతుందంటే 2-3 రోజులు కంపల్సరీ కూడా హాస్పిటల్లో ఉంచేస్తారు. ఉంచుదాం లేదా? హాస్పిటల్లో ఉంచేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా ఉందో వెంటనే తండ్రి ఏం చేస్తాడో తెలిసిన కానీ మాస్టర్ గారికి కానీ ఏం చేస్తారంటే, అయ్యా నా బాబుకు బాగోలేదండి, పాపకు బాగోలేదండి, అయ్యా ప్రార్థనలో పెట్టండి అంటే మేము అంటాం, మీరు ప్రార్థనలో పెడతాం, మీరు కూడా ప్రార్థన చేయండి, మీరు కూడా ప్రార్థన చేయండి అంటాడు. ఆ రాత్రికాల సమయంలో నేను మాట్లాడుతున్నాను. బెడ్ మీద ఉన్నాడు, సెలైన్ ఎక్కుతుంది, సెలైన్ వెళ్తుంటే బిర్యానీ తెచ్చుకుని తండ్రి తింటాడా మీకు తెలియదు. కానీ ఆ బాధ చాలా బాధ. బిడ్డలో పల్లెని బాధపడుతుంటే తండ్రి తెలియకుండా దుఃఖపడుతూ వేదన పడుతూ ఆయన ఏం తినలేడు. ఆటోమేటిక్గా అక్కడే జరిగిపోతుంది. మీకోసం ఎప్పుడో చిన్నతనంలోనే మీ బిడ్డల కోసం మీరు ఏం చేస్తున్నాం? తండ్రి అయినటువంటి వాడు ఉపవాసం ప్రార్థన చేస్తాడు, ప్రభు నా బిడ్డను రక్షించి, నా ప్రభు నా బిడ్డను రక్షించి అని తినబుద్ధి అందరూ అంటారు. రే బాబా మీకు తెలియదు అంటారు తండ్రి. లేదు ఆకలి వేస్తుంది, కృష్ణగడ్డ నుంచి బిర్యానీ పడ్డా అని అడుగుతారా? అని వెళ్ళి పోయి నేను ఎందుకు తీసి వస్తాను, నాకు కృష్ణని గడ్డానికి ఎందుకు తీసి వస్తాను అని ఎందుకు నేను రాగలరా? బిడ్డ బాధపడుతుంటే. చిన్నప్పుడు అవి చాలా ప్రాబ్లం ఉండేదండి. ఏంటంటే ఆయాసం, విపరీతమైనటువంటి ఆయాసం వచ్చింది. ఆయాసం వచ్చినప్పుడు వాడు ఇంక ఏ విధంగా వెళ్ళిపోవాడంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఒక రోజు నైట్ అయితే ఆ కళ్ళు తేలేసేసాడు, ఒక పాలు కట్టించుకుని కాకినాడ తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎంతో తల్లడిల్లిపోయిన తండ్రిగా, నేను తల్లడిల్లాను, తండ్రిగా మాస్టర్ గారు తల్లడిల్లారు. 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అనుకుంటాడు. ఇదే ప్రాబ్లం వస్తే జానకిరామ్ హాస్పిటల్లో జాయిన్ చేసి డాడీని ఇక్కడే ఉండు అని నన్ను పట్టేసుకుంటే నాకు నర్సు బయటికి గింటేసి ఆ చేతికి ఆ వేలు ఉంటుంది కదా, అది పెట్టేసి దానికి పెట్టేసిన మమ్మల్ని పిలిచింది. అయిపోయింది, ఒక సెలైన్ పెట్టారు. డాక్టర్ గారు వచ్చి ఒకటే మాట్లాడండి, ఈ సెలైన్ అయిపోయే వరకు కూడా చొక్క మంచినీళ్ళు కూడా అయిపోయినారు. చొక్క మంచినీళ్ళు కూడా వేయద్దు అన్నాడు. దీంట్లో బాబు చొక్క మంచినీళ్ళు వేయట్లేదు, ముందు అయిపోతే మూల 2 గంటల తర్వాత కావాల్సిందని పెట్టారు. కాబట్టి చొక్క 5 నిమిషాలు కూడా పడింది. 5 నిమిషాలకు చొక్క పడింది. అంత స్లోగా పెట్టాడు అంటే లీస్ట్ అనమాట. లీస్ట్ పొద్దున పెట్టారు, మధ్యాహ్నం సాయంత్రం అయిపోతుంది. ఇలాగే అవి సెలవు పెట్టాను. ఆడ పక్కన కూర్చుని ప్రార్థన అక్కడ కూర్చున్నప్పుడు ఆడో మాట అన్నాడు, డాడీ తట్టుకోలేకపోతున్నాను. చిన్నప్పుడు అటువంటి మాట తట్టుకోలేకపోతున్నాను. ఈ చేతితో కొన్ని మంచి నోట్లు డాడీ అని. ఎలా ఉంటుంది తండ్రి? డాక్టర్ ఏం చెప్పాడు? చొక్క మంచినీళ్ళు వేయద్దన్నాడు. ఏమన్నాడా? చొక్క మంచినీళ్ళు వేయద్దన్నాడు. చూశాను, అటు చూశాను. తండ్రి హృదయం ఒప్పుకోదా? ఏం చేశాను? అటు చూశాను, ఒకసారి తిరిగింది. అదే టైం అని రెడీ పెట్టుకున్నాను. స్పూన్లో వాటర్లో నోరు దగ్గర ఉన్నాను. తెలిసాడు, తప్పకనే ఇచ్చాడు.
మరి ఏం చేస్తారు? కుమారుడు బాధపడుతుంటే చూడగలుగుతారా? అప్పుడే హాస్పిటల్లోనే ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నాం? కుమారుడు నిజంగా జబ్బు పడినప్పుడు పరిస్థితి ఏంటి తెలుసా? ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఆ ప్రార్థన ఈరోజు నేను చెప్తా ఉన్నాను. మొన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో 443 మొన్న వచ్చినాయి. ఈరోజు ప్రభు మరలా బెటర్మెంట్ లో 9 మార్కులు కలిపి 452 మార్కులతో ఈరోజు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి యొక్క ప్రార్థన, తండ్రి యొక్క ఉపవాస ప్రార్థన ఏ విధంగా ఉంటుందో తెలుసా? ఈ కుమారుడు ఆశీర్వాదంలో నడిపించేటువంటి ఉంటుంది. ఇంకా అనేకమైనటువంటి సంఘటనలు, అనేకమైనటువంటి నేను చెప్పాను నా యొక్క జీవితంలో జరిగినటువంటిది మీ జీవితాల్లో కూడా జరిగింది. తండ్రి అయినటువంటి వారి యొక్క మీ జీవితాల్లో కూడా ఈ కుమారుడు చూసి నువ్వు సంతోషించగలిగినటువంటి పరిస్థితి, సంతోషించగలిగినటువంటి పరిస్థితి ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసావో, ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేసావో. అదే ఈ చెల్లి గురించి కూడా ఒక అబ్బాయి గురించి ఫండ్స్ కలెక్ట్ చేసి ఏమంటారు అక్కడికి ఎక్కడికి వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ పెట్టిన తర్వాత నేను ఒకటే పెట్టాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ అని చెప్పేసి ట్యాగ్ చేశాను. ట్యాగ్ చేయడం అంటే అదే ఏమంటారు కామెంట్, కామెంట్ అది వెరీ గుడ్ కామెంట్ పెట్టారు. అప్పుడు ఒక ఆయన పెట్టాడు, గొప్ప కొడుకుని కన్నా ఉన్నాడు. ఎంత సంతోషం కూడా చెప్పండి, అవునా కదా? ఏమన్నా కదా తన గొప్ప కొడుకుని కన్నా ఉన్నా అన్నాడు. ఎందుకంటే అటువంటి పరిస్థితి తండ్రి అయినటువంటి వాడు చాలా సంతోషిస్తాడు, దుఃఖపడతాడు. ఆ దుఃఖంలో నుంచి మిమ్మల్ని చూసి మీరు ఆశీర్వదించబడినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ తండ్రి ఏం చేస్తాడు? సంతోషిస్తాడు, సంతోషిస్తాడు. 5వదిగా చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, చూద్దాం మార్కు సువార్త. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరును ఒకడు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగులు బతిమాలుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడు, గమనించండి, ఇక్కడ సమాజంలో ఒక అధిపతిగా ఉండినటువంటి వాడు, ఒక అధికారిగా ఉండినటువంటి వాడు, యాయీరు అని పిలవబడినటువంటి వాడు, ఆ యొక్క అధికారంలో ఉండినటువంటి వాడు కూడా ఇప్పుడు ఏం చేశాడంటే తన కుమార్తె గురించి ఏం చేశాడు? తన కుమార్తె గురించి ఏం చేశాడు? ఆయన కలవచ్చాడు, సాగిలు పడ్డాడు, బ్రతిమాలుకున్నాడు. ఏం చేశాడు? సాగిలు పడ్డాడు, బ్రతిమాలుకున్నాడు. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఈరోజు మీకు ఒక విషయాన్ని తెలియవలసిన ఉన్నటువంటి బిడ్డలకి, ఎవరి కాలంలో ఉన్నటువంటి బిడ్డలకి, అయ్యా మీ సీట్ల కోసం లేకపోతే మీరు ఏదే ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తారో తెలుసా? అధికారులు ఎదురకుండా మీ గురించి బతిమాలుకుంటా ఉన్నారు. ఈ రోజు కాలంలో ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో ఏదో ఉద్యోగం వాళ్ళ చోట ఉందంటే ఈ రోజు ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఈ తండ్రి ఏం చేస్తారో తెలుసా? ఆయన ఎదురుకుండా మోకరించాల్సినటువంటి పరిస్థితి. నమస్కరించి, అయ్యా నా కుమారుడికి ఆ పోస్ట్ వేయించండి, నా కుమార్తెకి పలానా కాలేజీలో పలానా చోట సీట్ ఇప్పించడానికి అని చెప్పి తండ్రులు అయినటువంటి వారి రోజు మీ కొరకు బతిలాడుతున్నారు, మీ కొరకు అడుగుతున్నారా, మీ కొరకు వేడుకుంటున్నారా? ఈరోజు ప్రియమైనటువంటి దేవునికి ఉన్నారా, మనం అంతగా నీ గురించి బతిలాడి ఆలోచన చేస్తున్నటువంటి నీ తండ్రి యొక్క విషయంలో ఈ రోజు మాత్రం పెడుతున్నాం. ఏంటి సెల్ఫీ విత్ మై డాడ్ ఏమంటున్నారు? పెడుతున్నారు లేదా? సెల్ఫీ విత్ మై డాడ్, నాన్నకు ప్రేమతో అని విన్నాను నేను. నాన్నకు ప్రేమతో రేపు కాలుతో తన్నుతా అయిన పరిస్థితి. ఈరోజు మాత్రం సెల్ఫీ పెట్టి తల్లిదండ్రుల మీద సెల్ఫీ పెట్టిన పక్కన నాన్నకు ప్రేమతో ఇంకో పక్కన
అదో ఒక నాన్న నువ్వు నాకు వెరీ గుడ్, ఎవరో చెప్పారండి, మంచి చూడండి. నాన్న నువ్వు నాకు ప్రాణము, రేపు పొద్దున్న నా ప్రాణం తీసేస్తున్నాను, పిల్లలే ప్రాణం తీసేస్తున్నాను. ఆన్లైన్ గేమ్ ఆడుతున్నాను నేను 16 ఏళ్ళ కుర్రోడ్ని, ఆ నాన్న మందలించాడని చంపేశాడు. ఆయన ఒక్కడిగా తండ్రిని ఒక్కడిగా తల్లిని చంపేశాడు, చెల్లిని చంపేశాడు. కానీ ఆడు కూడా పెట్టుంటాడు ఒకరోజు, డాడీ ఐ లవ్ యూ, యు ఆర్ మై హార్ట్ అని పెట్టుంటాడు ఆడు. నేను ఎందుకంటే ఆన్లైన్ గేమ్ ఆడి కూడా ఇటువంటి బాగా వస్తాయి, ఆన్లైన్ గేమ్ ఆడి కూడా ఇటువంటి అన్ని బాగా వస్తాయి. ఇటువంటి మంచి మంచి ఎడిటింగ్లు చేసి మంచిగా ఎడిటింగ్లు చేసి మంచి వెనకాల నుంచి ఇటువంటి పాట, నాన్నకు ప్రేమతో, నాన్న నువ్వే నా ప్రాణం, నువ్వే నా గుండెకాయ. రేపు పొద్దున్న మా బాబు నాకు అవసరం ఏం చేసాడండి, ఇంత చెప్పాను, ఇంత చేసాడు మోసం నీ తండ్రి. బాబు అంటున్నావు కదా, ఆ బాబే ఆ తండ్రే నీకోసం ఎంతగా చేశాడు. లోక సంబంధమైనటువంటి తండ్రి ఇంత రీతిగా నీకు చేస్తే, నీ పరమ తండ్రి అయినటువంటి ఆ యొక్క ప్రభువు నీవు నశించుకోకుండా ఉండే నిమిత్తము ఆయన ఏం చేశాడో తెలుసా, తన యొక్క ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ యొక్క లోకంలోనికి పంపించాడు. ఆ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రియమైనటువంటి దేవులకు బిడ్డలా, నీవు నశించుకోకుండా ఉండడం కోసము, నీ పాపముల నిమిత్తము అయా నీవు మరణంలోనికి వెళ్ళిపోకుండా నిమిత్తము ఆయన మరణమై నీకు నిత్య జీవమును ఆయన అనుగ్రహించాడు. నిత్య జీవమును అనుగ్రహించడమే కాదు, మరలా ఆయన తిరిగి రెండవ రాకడ వరకు, ఆ యొక్క రెండవ రాకడలో ఆయన వచ్చేటంత వరకు కూడా ఆయన ఏం చేశాడు తెలుసా, నీకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రభువుని కొరకనైనా ఈ యొక్క లోకంలోనికి పంపించాడు. అటువంటి తండ్రిపై ఈ రోజు నువ్వేం కలిగి ఉండాలి తెలుసా, ప్రేమ కలిగినటువంటి వారిగా నడుచుకోవాలి, ప్రేమతో ముందుకు వెళ్ళేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఇదే దేవుని యొక్క వాక్కు, ఇదే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్కు. నిజమైనటువంటి ఫాదర్స్ డే ఏదో తెలుసా, నీ యొక్క తండ్రిని నీవు సిగ్గుపరచకుండా నీ తండ్రికి అవమానము తెచ్చేటువంటి రీతిగా ఉండకుండా, నిన్ను చూసి గర్వపడి సంతోషించే తండ్రిని, నీ తల్లిని నీవు సన్మానించు, నీవు దేవకాశమంతుడిగా ఉంటావు. ప్రభు నిన్ను అట్టి రీతిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎంతమంది నువ్వు ధ్యానం చేసుకున్నావు? ఏం చేస్తారు నాకు తెలుసు, ఒకరు కొరే అంటారు నాకు తెలుసు. చెప్పండి ఒకసారి. అబ్రహాము, యాకోబు, యోబు, దావీదు, యాయీరు, యేసుక్రీస్తుని ఎవరు పంపించారు? మరి ఇప్పుడు ఎవరో తండ్రి? యెహోవా దేవుడు. 7 చెప్పండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. 8 ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. 8 మంది గురించినటువంటి విషయంలో తెలియపరిచి ఈరోజు ఈ ఫాదర్స్ డే రోజున తండ్రిని గౌరవించేటువంటి విధంగా మనం ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటను బట్టి మనం ఆశీర్వదించబడేటువంటి రీతిగా నీ తండ్రిని గౌరవించు, సంతోషపరచు. నీ నిమిత్తం ఆయన ఎప్పుడు తలవంచుకోనకుండా ముందుకు వెళ్ళేటువంటి విధంగా ఉండాలని ప్రభు యొక్క మాట ద్వారా, దేవుడి యొక్క మాట ద్వారా నేను తెలియపరుస్తున్నాను. దేవుడి పరిశుద్ధమైనటువంటి మాట మనకి వెనుకలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయుగాక. ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన గురించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామకులకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. గతించిన వారమంతని సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ నాయన కాచి కాపాడారు ప్రభువా. నీ సేవకుని తండ్రి దూర ప్రాంతం నుండి క్షేమంగా మా మధ్యలోనికి తోడుకొని వచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో ఆటంకాలు నాయన ప్రభువా, మరి భయంకరమైన వర్షం నుండి బిడ్డను తప్పించి క్షేమంగా మా మధ్యలోనికి సకాలంలో తోడుకొని వచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా నిలవబెట్టి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఈరోజు నాయన ఫాదర్స్ డే సందర్భంగా నాయన చెప్పబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, ఆయన ఈ లోకంలో తండ్రులు నాయన ఎంతో మంది ప్రభువా తమ బిడ్డల కొరకు
ఎంతగానో ప్రయాసపడుతున్నారు ప్రభా. పగలనక రాత్రనక బిడ్డల కొరకు ఆలోచిస్తూ అయా శ్రమ పడుతూ వారికి ఉన్నదంతా కూడా ప్రభా వెచ్చించి నాయన వారి కొరకు నాయన తమకు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా తమ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని, మంచి భవిష్యత్తును కలిగి ఉండాలని ఆశపడుతున్నారు ప్రభా. అటువంటి తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. కష్టపడి నాయన శ్రమపడి తండ్రి తమ బిడ్డలు కుటుంబాన్ని పోషిస్తున్న ప్రతి తండ్రిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి నేను. వారి ఆలోచన సామర్థ్యం సఫలపరచండి ప్రభా. వారి బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచమని అడుగుతున్నాం అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ ప్రభా ఈ రోజు మాత్రమే కాదు కానీ ప్రతి దినము తన తండ్రి మాటకు విధేయత కలిగిన వారిగా, లోబడే బిడ్డలుగా ప్రభా, మాటను అనుసరించి నడుచుకునే వారిగా తండ్రి అయ్యా. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని విడిచిపెట్టే వారికి ఏ ఒక్కరు అనుకున్నాం. ప్రతి ఒక్కరూ ఆయన తమ తల్లిదండ్రులు ప్రేమించేవారుగా అయ్యా నీ వాక్యము సెలవిచ్చినట్లుగా దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించమంటున్నావు తండ్రి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డలో కూడా ప్రభా నిన్ను తండ్రి వారి యొక్క తల్లిదండ్రులు ప్రేమించేవారిగా తండ్రి వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ పరలోకపు తండ్రి అని నీ మాటలు వారి హృదయాల్లో భద్రపరచుకుని ప్రభా అయ్యా వారి జీవితాంతకాలం నీ వాక్యంలో నడిపించబడ్డానికి మీరే సహాయం దయచేయండి. జ్ఞానము తెలివి కృపను ప్రతి బిడకి మీరే తోడించి నడిపించండి. తల్లిదండ్రుల యొక్క కష్టమును వృధా పోలేకుండా ప్రభా వారి కష్టంని ఎరిగి వారు చదువుతున్న చదువుల్లో మీరే తోడుకొని నడిపించండి. చేస్తున్న ప్రతి పని పట్ల ప్రతి ఆలోచనలో మీరే ముందుండి ప్రభా వారిని నడిపించి తండ్రి నీ నామమునకు ప్రభా తల్లిదండ్రుల నామమునకు ఘనత తెచ్చేబట్లుగా ప్రతి బిడ్డని మీరే బలపరచమని అడుగుతున్నామయ్యా. అటువంటి జ్ఞానంతో నింపమని అడుగుతున్నాం తండ్రి. చిన్న బిడ్డను దీవించండి ప్రభా. ఎవరి బిడ్డల చుట్టూ అగ్ని గంజి కావాలి ఉంచండి అయ్యా. గర్భిణీ స్త్రీలను మీరే జ్ఞాపకం చేసుకోండి. గర్భము లేనటువంటి బిడ్డలు దర్శించండి ప్రభా. నీ కృప చూపించండి నాయన. ఎవరైతే ఏ యొక్క సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో అయితే ఈ సన్నిధిలో మొరపెట్టుచున్నారో ప్రభా అయ్యా ఇహలోక సంబంధమైన తండ్రి కంటే అయ్యా గొప్పవాడైన మా పరలోకపు తండ్రి అయ్యా మీరు నాయన మేము అడగక మునిపేమో అక్కర్లేరిగిన గొప్ప దేవుడు ప్రభా. ఎవరైతే నాయన నోరు తెరిచి నీ సన్నిధిలో అడుగుతున్నారో ప్రతి బిడ అవసరాలను అక్కర్లు తీర్చమని అడుగుతున్నాం. వారి లోటుబాట్లను సరి చేయండి ప్రభా. ప్రతి విషయంలో నీ కృపా కాపుదలను క్షేమమును బిడ్డలకు అనుగ్రహించి మీరే తోడేయండి, నడిపించమని బిడ్డల కానుకలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరికి మేలుకరంగా నాయన ఈ యొక్క వాక్యాన్ని ప్రతి బిడ్డ యవన బిడ్డలందరూ నాయన చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారి హృదయాల్లో భద్రపరచుకొని తండ్రి వాక్యానుసారమైన నడిపింపును ప్రతి బిడ్డకి దయచేయమని ఏ సత్ పరిషత్ నామం బట్టి అడిగి మళ్ళీ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అన్నదానం మాకు దయచేయండి. మరణం క్షమించిన ప్రకారం మరణం క్షమించండి. మమ్మ శోధనలో తెగ కీడు తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై నావు తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేమి దేవుని దీవును మనకు వారిని ప్రేమించేవారు మరొక సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి విడుదలకు వారి కుటుంబాలను సదాకాలము తోడేటి నడిపించును గాక. ఆమేన్. to